హలో ఫ్రెండ్స్, నవనారసింహ క్షేత్రం అహోబిలం దేవాలయం సందర్శిద్దాం రండి. శివసాయి న్యూ వరల్డ్ జర్నీ బ్లాగ్స్కి స్వాగతం. మరికొద్ది క్షణాల్లో మనం ఈ వీడియోని ప్రారంభించబోతున్నాం. 100% వీడియోని చూడగలరు. దిగువ అహోబిలం నుంచి నవనారసింహ క్షేత్రానికి వెళ్ళేటువంటి మార్గాల మ్యాప్. మనం చూస్తున్నది ఉగ్రస్తంభం, దిగువ అహోబిలం ప్రాగ్ద్వారం. ఎగువ అహోబిలం దేవక్షేత్రం. ఇప్పుడు మనం చూస్తున్నది ఎగువ అహోబిలం క్షేత్రం. లక్ష్మీనరసింహస్వామి బృహస్పతి గ్రహ ప్రతిరూపమైనటువంటి ప్రాంగణ దేవాలయం ప్రాగ్ద్వారాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నటువంటి చిత్రపటం ఉగ్రస్తంభం. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి వంతెన బృహస్పతి ప్రతిరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ గోడకి వెలుపల పక్క ఉన్నటువంటి ఇనుప వంతెన. ఈ వంతెన మీదుగా వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, తదుపరి కొంత దూరము ఇనుప వంతెల మీద ప్రయాణము దాటిన తర్వాత రాళ్ల మార్గములు కానీ మెట్ల దారిగా కానీ జ్వాలానరసింహస్వామి క్షేత్రముకి చేరుకోగలం. ఈ జ్వాలానరసింహస్వామి క్షేత్రము చేరుగా వెళ్ళే స్థలమున మార్గములో ఇప్పుడు మనం చూస్తున్నది వరాహలక్ష్మీ నరసింహస్వామి. రాహుగ్రహ సంబంధిత ఇబ్బందులు ఈ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పక్కనున్నటువంటి వంతెన మీదుగా జ్వాలా నరసింహస్వామి దేవాలయ క్షేత్రానికి వెళ్ళగలం. ఇక్కడ గుడి గురించి చెప్పండి, ఏ విధంగా చెప్పగలరు చెప్పండి కదా బుజ్జులు. ఈ మార్గములో లక్ష్మీ నరసింహస్వామి జన్మదిన సందర్భముగా స్వామివారి సేవ చేస్తున్నటువంటి భక్తులు ఇక్కడ నుంచి నిటారుగా ఉండేటువంటి కొండల్ని ఎక్కడం ప్రారంభిస్తారు. అది పైకెత్తు ఎక్కెత్తు, నువ్వు పైకి వెళ్ళిపోండి. ఇంకొద్దులేమ్మా, ఇంకొద్దమ్మా చాలమ్మా. అమ్మ ఇప్పటికే చాలా ఎక్కేసా. లేదు లేదు, మనం వెళ్ళిపోదాం దా. ఓం నమో నరసింహాయ. అమ్మో
వద్దు బాబోయ్ బాబోయ్. ఎవరమ్మా మీది హైదరాబాద్ వరంగల్? ఓం నమో నరసింహాయ. అబ్బా బో చెప్పుకుంటే ఏమన్నా అంటే మూడు మెటుకులు ఎగురుతా పోతాను పోయింది అంటే పెట్టాడు కింద తీయమ్మ కింద కింద అక్కడ తీ. ఏం కనపడ అంత లోయ వదినా అయ్యో. ఉగ్రస్తంభం వెల్లుదారి. బోర్డు తీసేశారు, ఇంతకుముందు ఇక్కడ బోర్డు ఉండేది. అక్కడ కాదు ఇక్కడ. ఇప్పుడు వచ్చే నీళ్ళు అయ్యే మీరు దిగిన పాట. హిరణ్యకశపుణ్ణి వధించిన తర్వాత స్వామివారు చేతులు కడుక్కున్నటువంటి స్థలము రక్తగుండం. మనం చూస్తున్నటువంటి కుండము రక్తగుండము అంటారు. ఈ జలము ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి. జ్వాలా నరసింహస్వామి దేవాలయం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిత్రం ఉగ్రస్తంభం. ఆ ఉగ్రస్తంభంకు ఉన్నటువంటి కొండ తిరునామముతో ఉంటుంది. ఇప్పుడు మనము శుక్రుడి ప్రతిరూపముగా ఉన్నటువంటి మాలోల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణము దగ్గర ఉన్నాము. ఈ దేవాలయము పక్కన ప్రహ్లాదుడి బడి కూడా ఉంటుంది. ఈ బడికి వెళ్ళడానికి 0.25 మీటర్స్ ఉంటుంది. కారుంజ నరసింహస్వామి చంద్రగ్రహం. తదుపరి మనం చూడబోయేటువంటి దేవాలయం శనిగ్రహం యోగానంద నరసింహస్వామి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్.